ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. అనకాపల్లి జిల్లాలో భారీ గంజాయి పట్టివేత. 6.50 కోట్ల విలువైన 1300 కిలోల గంజాయి స్వాధీనం. అనకాపల్లి జిల్లాలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ అధికారులు భారీ డ్రగ్స్ రవాణా ప్రయత్నాన్ని భగ్నం చేశారు. ఒడిశాలోని రాయగఢ నుంచి ఉత్తరప్రదేశ్కు అక్రమంగా తరలిస్తున్న భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకుని అంతర్రాష్ట్ర మాదక ద్రవ్యాల రవాణా ముఠాపై కీలక దెబ్బ కొట్టారు. విశాఖపట్నం నార్కోటిక్స్ కంట్రోల్ రూమ్ బ్యూరో అధికారులకు అందిన విశ్వసనీయ సమాచారం ఆధారంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో అనకాపల్లి జిల్లా మర్రిపాలెం టోల్ ప్లాజా వద్ద అనుమానాస్పద కంటైనర్ లారీని తనిఖీ చేయడానికి ప్రయత్నించారు. అయితే అధికారులను గమనించిన లారీ డ్రైవర్ వాహనాన్ని వేగంగా ముందుకు దూసుకెళ్లించాడు. దీంతో అప్రమత్తమైన ఎన్సీబీ అధికారులు స్థానిక పోలీసుల సహకారంతో వెంటాడి కోడూరు పంచాయతీ పరిధిలోని గొల్లపేట సమీపంలో కంటైనర్ లారీని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా అందులో భారీ మొత్తంలో గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఆపరేషన్లో సుమారు 1300 కిలోల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్న గంజాయి మార్కెట్ విలువ 6.50 కోట్లు ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఘటనకు సంబంధించి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలిసింది. పరారీలో ఉన్న నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన అధికారులు గంజాయి రవాణా వెనుక ఉన్న అంతర్రాష్ట్ర నెట్వర్క్ను వెలికితీసే దిశగా విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడించేందుకు ఎన్సీబీ అధికారులు సిద్ధమవుతున్నారు.